హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 10వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిది చూడండి, మన ఫారిన్ సెక్రటరీ బంగ్లాదేశ్ పర్యటనకి వెళ్ళటం జరిగింది. అక్కడ మైనారిటీస్ యొక్క సేఫ్టీ గురించి కన్సర్న్స్ వ్యక్తం చేశారనమాట. నెక్స్ట్, తైవాన్ మిలిటరీ అన్నటువంటిది ఏం చేసిందంటే చైనీస్ షిప్స్ అన్నీ కూడా ఆ ఐలాండ్ చుట్టూ తిరుగుతున్నాయన్నటువంటి కారణంతో హై అలర్ట్లో ఉంది అన్నట్టుగా. మూడవది, సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి స్కీమ్లో దాదాపు ఇప్పటికే 25 లక్షల మంది జాయిన్ అయిపోయారు. అలానే ఈ ఎనర్జీ డిపెండెంట్ వరల్డ్లో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూ గురించి ఒక ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. అలానే మన ప్రధాని నరేంద్ర మోదీ ఎల్ఐసికి సంబంధించిన బీమా శక్తి యోజన అన్నటువంటి స్కీమ్ని లాంచ్ చేశారు. అలాగే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాం, యూజీసీ ఫైనల్ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ని ఫైనలైజ్ చేయటం జరిగింది. దేనికి సంబంధించి? లైఫ్ లాంగ్ లెర్నింగ్ మరియు ఎడ్యుకేషన్కి సంబంధించి. చివరిగా తమిళనాడు అసెంబ్లీ ఆ రాష్ట్రంలో టంగ్స్టన్ మైనింగ్కి అగెనెస్ట్గా ఒక రిజల్యూషన్ని పాస్ చేయటం జరిగింది. సో వీటన్నింటి గురించి కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన ఫారిన్ సెక్రటరీ అయినటువంటి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్ పర్యటనకి వెళ్ళటం జరిగింది. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. మరి ఢాకాని విజిట్ చేశారు. అక్కడ తన కౌంటర్ పార్ట్ అంటే బంగ్లాదేశీకి సంబంధించినటువంటి ఫారిన్ సెక్రటరీ అయినటువంటి మహమ్మద్ జషీం ఉద్దీన్ ఈయనతో మాట్లాడుతూ హిందువులు అలాగే ఇతర మైనారిటీస్కి సంబంధించి హిందువులు అలానే ఇతర మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మేము ఆందోళనగా ఉన్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అక్కడ ప్రస్తుతం తాత్కాలికంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మహమ్మద్ యూనిస్తో కూడా సమావేశం అయ్యారనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అన్నటువంటివి ఎలా ఉన్నాయి, మైనారిటీ రైట్స్కి సంబంధించి కూడా మనకి తెలియాలి. అయితే బంగ్లాదేశ్ అన్నటువంటిది ముస్లిం డామినేటెడ్ కంట్రీ. అయితే అక్కడ ఎప్పటి నుంచో కూడా హిందువులు అలానే ఈ బుద్ధిస్ట్ ఎవరైతే ఉంటారో బుద్ధిస్టులు వీళ్ళ యొక్క పాపులేషన్ అక్కడ మైనారిటీ కమ్యూనిటీస్గా ఉంది. ఆ మైనారిటీస్ని మనం చూస్తే బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధో, క్రిస్టియన్ ఒకియో పరిషత్ అన్నటువంటి దాని కింద ఉంటుందన్నమాట. అయితే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ రిలీజియస్ మైనారిటీ మీద అట్రాసిటీస్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. డిస్క్రిమినేషన్ అన్నటువంటిది పెరుగుతూ వస్తోంది. కానీ ఎన్ని అపీల్స్ చేసుకున్నా వచ్చేటటువంటి గవర్నమెంట్స్ ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయలేకపోతూ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్లో షేక్ హసీనా యొక్క ప్రభుత్వం కుప్పకూలిపోవటం, ఆమె రాజీనామా చేసి భారత్కి వచ్చేయటం, దాంతో అక్కడ తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ఈయన యొక్క నేతృత్వంలో ప్రభుత్వం అన్నటువంటిది నడుస్తూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఆ కంటెక్స్లోనే మన భారతదేశం ఏమంటోంది, అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపండి, మీరు చర్యలు తీసుకోండి అన్నట్టుగా అన్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా తైవాన్కి సంబంధించిన ఇష్యూ. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. అయితే మన ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది మొదలైనా కూడా దానికి రిలేటెడ్గా చైనా కూడా తైవాన్ మీద దాడి చేయొచ్చేమో అనేసి మనం చదువుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, అలానే ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ కావచ్చు. సో ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో కాన్ఫ్లిక్ట్స్ అన్ని. సో అలాంటి వార్స్లో భాగంగా చైనా కూడా ఏ సమయంలో అయినా తైవాన్ మీద దాడి చేయొచ్చు అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఎవరైనా యుఎస్కి సంబంధించిన అఫీషియల్స్ తైవాన్ని విజిట్ చేసినా కూడా చైనా మాక్ డ్రిల్స్ అన్నటువంటివి తైవాన్ దగ్గరలో నిర్వహించటం, తైవాన్ని బెదిరించాలనేసి చూడటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ కంటెక్స్లో అసలు చైనాకి తైవాన్కి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ కంటెక్స్ట్ ఎలా ఉంది అన్నటువంటిది చూస్తే చైనాలో కింగ్ డైనాసిటీ అన్నటువంటిది ఉండేదన్నమాట. చైనా కిందికే తైవాన్ అన్నటువంటిది కూడా వచ్చేది. అయితే అక్కడ ఫస్ట్ సినో జపనీస్ వార్ అన్నటువంటిది జరిగింది. ఎప్పుడు జరిగింది ఫస్ట్ సినో జపనీస్ వార్ అన్నటువంటిది? 1895లో జరిగింది. ఆ టైంలో కింగ్ డైనాసిటీ ఏం చేసింది, తైవాన్ని జపాన్కి ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత వరల్డ్ వార్ 2 టైంలో మళ్ళీ చైనా జపాన్ నుంచి ఈ యొక్క తైవాన్ని వెనక్కి తీసేసుకుందనమాట. కానీ 1927 నుంచి 1950 మధ్య చైనాలో ఏమైంది, ఒక సివిల్ వార్ అన్నటువంటి జరిగింది. అక్కడ ఉన్నటువంటి నేషనలిస్ట్ పార్టీకి అలానే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి. అందులో కమ్యూనిస్ట్ పార్టీ అన్నటువంటిది విజయం సాధించింది 1949లో.
సో మిగతా నేషనలిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తైవాన్కి వలస వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతూ ఉన్నారనమాట. అయితే దాని తర్వాత ఏం చేశారు, తైవాన్లో ఉన్నటువంటి నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది మేము స్వతంత్రులము, మాకు చైనాతో సంబంధం లేదు అన్నట్టుగా స్వతంత్రం ప్రకటించుకుంది. కానీ అది చైనా ఒప్పుకోలేదనమాట. సో అప్పటి నుంచి కూడా తైవాన్కి మరియు చైనాకి మధ్య ఈ ఇష్యూస్ అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా ప్రపంచంలోని చాలా దేశాలు తైవాన్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించట్లేదు కూడా. అయితే ఓవర్ ద ఇయర్స్ ఏమవుతూ వస్తోంది, తైవాన్కి అలానే ఈ మెయిన్ ల్యాండ్ చైనాకి మధ్య రిలేషన్స్లో చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉన్నాయి. టెన్షన్స్, హాస్టిలిటీ అన్నటువంటిది, కోఆపరేషన్కి సంబంధించి రెండు దేశాల్లో డిటరేషన్ అన్నటువంటిది అవ్వటం కావచ్చు. ఎస్పెషల్గా ఎకనామిక్ పరంగా రెండు దేశాల మధ్య రిలేషన్స్ అన్నటువంటివి పడిపోయాయి. మిలిటరీ థ్రెట్స్ అన్నటువంటివి పెరుగుతూ వచ్చాయి. అలానే తైవాన్ యొక్క సెక్యూరిటీకి, డెమోక్రసీకి, అలానే చైనాకి మధ్య రిలేషన్స్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నా కూడా ఎప్పుడైనా కూడా తైవాన్ మీద చైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అన్నటువంటిది మనకి తెలియాలి. అలానే తైవాన్ని చైనాని మధ్య సపరేట్ చేసేటటువంటిది తైవాన్ స్ట్రైట్ అన్నటువంటిది. తైవాన్ స్ట్రైట్ అన్నటువంటిది చైనాని, తైవాన్ని సపరేట్ చేస్తుంది. అంతేకాదు మనకి తైవాన్ యొక్క స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్, జియో పొలిటికల్ లొకేషన్ కూడా ఇంపార్టెంటే. సౌత్ చైనా సీలో ఉంది, మరి సౌత్ ఈస్ట్ ఏషియాకి ఒక న్యాచురల్ గేట్వే లాగా ఇది పనిచేస్తుంది. అంతేకాదు వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో చైనాకి పక్కనే ఉంటుంది, జపాన్ అన్నటువంటిది పైన ఉంటుంది, కిందేమో ఫిలిప్పైన్స్ ఉంటుంది. మరి ఇక్కడ చూడండి సౌత్ కొరియా అన్నటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. మిలిటరీ పరంగాను, ఎకనామిక్ ఇంపార్టెన్స్ అన్నటువంటిది, ఎందుకంటే వరల్డ్కి సంబంధించి సెమీ కండక్టర్స్, ఇప్పుడు మనం ఈవీస్ ఏవైతే అంటున్నామో వీటన్నింటిలో సెమీ కండక్టర్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్. వరల్డ్లో 60% ఆఫ్ సెమీ కండక్టర్స్ అన్నటువంటివి తైవాన్ నుంచే వస్తూ ఉన్నాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్స్లో 90% ఈ తైవాన్ నుంచే వస్తూ ఉన్నాయి. సో స్ట్రాటజికల్గా గ్లోబల్ సప్లై చైన్కి ఈ యొక్క తైవాన్ అన్నటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో 70 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఉచితంగా 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చింది కదా, ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి. సో అందులో ఆల్రెడీ 25 లక్షల మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా గుర్తించడం జరిగింది. సో దీనిని మనం హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం, హెల్త్ ఇనిషియేటివ్స్ కింద. అయితే మనం గమనించాలి, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నటువంటి స్కీమ్. దీంట్లో ఆల్రెడీ ఏంటి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని ఇందులో అందిస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏం చేశారు, 70 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి అదనంగా ఇంకొక 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని దీని ద్వారా అందిస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా బడ్జెట్లోనూ ప్రకటించింది. ఆ తర్వాత ప్రధాని కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఈ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళలో కూడా ఫ్యామిలీలో 70+ ఇయర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మళ్ళీ అదనంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఫ్యామిలీ ఉంది, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ మదర్ ఉన్నారనుకోండి, ఒకళ్ళు 75 ఇయర్స్, ఒకళ్ళు 70 ఇయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కొడుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45 ఇయర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ వైఫ్ ఒక 40 ఇయర్స్, వాళ్ళ చిల్డ్రన్ వచ్చేసరికి ఒక 20 ఇయర్స్ ఉన్నారనుకోండి. అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్యామిలీకి మనకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నటువంటిది వర్తిస్తుంది. ఆల్రెడీ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే 5 lakhs ఉన్నాయో వాటిలో ఈ పర్సన్కి, ఈ పర్సన్కి, ఈ పర్సన్, ఈ పర్సన్, ఇలాగే ఈ పర్సన్, సో ఈ 5 మందికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పుడు 70+ ఇయర్స్ అని తీసుకొచ్చింది ఎవరైతే ఉందో అది వీళ్ళిద్దరికి అదనంగా వర్తిస్తుంది. అంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ స్కీమ్లో వీళ్ళకి వర్తిస్తుంది, ప్లస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీళ్ళకి ఇక్కడ కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే ఒకరు బ్రతికి ఉంటే 70+ ఇయర్స్ వాళ్ళకే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మొత్తం ఉంటుంది. ముందైతే ఫ్యామిలీకి మొత్తానికి 5 లక్షలు, ఇప్పుడు ఒకరు బతికి ఉంటే ఆ ఒకరికి 5 లక్షలు వర్తిస్తుంది. లేదు భార్యాభర్త ఇద్దరు బతికి ఉంటే వాళ్ళకి ఇందులో హాఫ్ అనమాట, 50% ఇలా వర్తిస్తుంది. సో అలాగా ఇప్పటిదాకా ఈ ఫ్రీ ట్రీట్మెంట్ స్కీమ్ కింద 25 లక్షల మెంబర్స్ జాయిన్ అయిపోయారు.
సో ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైనా కరోనరీకి సంబంధించినటువంటి యాంజియోప్లాస్టీ కావచ్చు, హిప్ రీప్లేస్మెంట్ కావచ్చు, గాల్ బ్లాడర్ రిమూవల్ కావచ్చు, కాట్రాక్ట్ సర్జరీస్ కావచ్చు, ప్రోస్ట్రేట్కి సంబంధించి కావచ్చు, ఇలా ఏ ట్రీట్మెంట్కైనా కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్తో, ఆదాయంతో సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల ఫ్రీ ఇన్సూరెన్స్ అన్నటువంటిది వర్తిస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశం ఫుడ్ సెక్యూరిటీని కలిగి ఉండాలనేసి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంది. కానీ ఇంకా కూడా మన భారతదేశంలో ఫుడ్ ఇన్సెక్యూరిటీ అన్నటువంటిది ఉంది. అలానే ఎనర్జీకి సంబంధించి కూడా ఎనర్జీ డిపెండెన్సీ ఇంకా ఉంది. సో ఎనర్జీ పావర్టీ అని కూడా మనం చెప్పచ్చు. ఈ రెండింటినీ కనుక మనం సాల్వ్ చేసుకోగలిగితే మనం స్టెబిలిటీని అచీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు రీసెంట్గా క్లైమేట్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇస్తే ఇందులో ఏమని చెప్పింది, ఫుడ్ మరియు ఎనర్జీ సెక్యూరిటీకి క్రైసిస్ అన్నటువంటిది ఉంది. 21st సెంచరీలో ఎస్పెషల్గా గ్లోబల్ స్టెబిలిటీని సాధించాలంటే ఈ రెండు కూడా సాధించాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్ అన్నటువంటిది క్లైమేట్ చేంజ్ వల్ల దెబ్బతింటోంది. ఒకవైపు ఏమో పాపులేషన్ గ్రోత్ ఉంది, ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది. ఇంకొక వైపు ఎనర్జీకి సంబంధించి కూడా మనం చూస్తే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవటం, అలానే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ట్రాన్సిషన్ అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం. సో ఇలాంటి ఇష్యూస్ అన్నింటి మధ్య కూడా ఇక్కడ ఏమవుతోంది, ఒక ఇంటర్ కనెక్టెడ్నెస్ అన్నటువంటిది ఉంది ఫుడ్ సెక్యూరిటీకి మరియు ఎనర్జీ పావర్టీకి మధ్య. అంటే అగ్రికల్చర్ అన్నటువంటిది మనకి ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇది ఎనర్జీకి ఇంపార్టెంట్, ఇటు క్లైమేట్ చేంజ్కి కాంట్రిబ్యూటర్గాను ఉంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి అన్ని ఇష్యూస్ మధ్య మనము ఎనర్జీ డిపెండెన్సీ అన్నటువంటి తగ్గించుకుంటూ ఫుడ్ సెక్యూరిటీని ఎలా సాధించాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి అగ్రికల్చర్కి వాటర్ ఇరిగేషన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్లో అగ్రికల్చర్కి చాలా ఎక్కువ శాతం మనం వాడుతూ ఉన్నాం. అంతేకాదు మనము అగ్రికల్చర్ చేసేటప్పుడు అక్కడి నుంచి మీథేన్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నటువంటివి వస్తూనే ఉన్నాయి. అలానే ఆ పంట వ్యర్థాలని తగలబెట్టేటప్పుడు కూడా దాని నుంచి చాలా కాలుష్య వ్యర్థాలు అన్నటువంటివి గాల్లోకి విడుదలవుతూ ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ ఫ్యూయల్ మీద మనం డిపెండ్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ అన్నటువంటిది కావచ్చు, మెకనైజేషన్ కావచ్చు, ఇరిగేషన్ కోసం మనం ఫ్యూయల్ని వాడతాము. అట్లానే ఇంకా మనం కనుక గమనిస్తే ఈ ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్లోనూ ఫ్యూయల్స్ని వాడతాము. సో ఇలాగా ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అన్నటువంటిది అగ్రికల్చర్ వల్ల కూడా జరుగుతోంది. దీంతో పాటు టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, వెదర్ ప్యాటర్న్స్ అన్నటువంటివి మారుతూ ఉన్నాయి. దానివల్ల మళ్ళీ అగ్రికల్చరల్ డిస్ట్రెస్ అన్నటువంటిది వస్తూ ఉంది. దాంతో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ మంది పీపుల్ యొక్క లైఫ్స్ అన్నటువంటివి ఇప్పుడు రిస్క్లో ఉన్నాయి అనేసి చెప్పచ్చు. అయితే 2020 నుంచి 2023 మధ్య చూసుకుంటే మన ప్రపంచంలోనే దాదాపు 11.8 మంది ప్రపంచంలో 11.8% మంది పీపుల్ గ్లోబల్ పాపులేషన్ సివియర్ ఫుడ్ క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే ఇంకోవైపు రెన్యూబుల్ ఎనర్జీని పెంచుకోవాలి అనేసి చాలా చాలా లక్ష్యాలు పెట్టుకున్నాం. ఆల్రెడీ మనం రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి పెట్టుకున్నటువంటి లక్ష్యాలను రీచ్ అవుతూనే ఉన్నాం. కానీ ప్రపంచ దేశాల సంగతి చూసుకుంటే కనుక ఇప్పుడు ఇంకా ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవుతున్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి, మన దేశంతో సహా. మరి ఇవన్నీ కూడా మనం చూస్తే షార్ట్ టర్మ్ ఎకనామిక్ మరియు పొలిటికల్ ప్రెషర్స్ని ఎదుర్కొంటూ ఇంకొంచెం మనము ఈ రెన్యూబుల్ ఎనర్జీకి ముందుకెళ్లాలని ట్రై చేస్తూ ఉన్నా కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క డిపెండెన్సీ అన్నటువంటిది ఇంకా పెరుగుతూనే వస్తోంది. పర్టికులర్గా ఎక్కడైతే రెన్యూబుల్ ఎనర్జీకి లిమిటెడ్ యాక్సెస్ అన్నటువంటిది ఉంటుందో అక్కడ ఇంకా కూడా మనం ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ ఉంది. కాబట్టి ఎనర్జీ పావర్టీ అన్నటువంటిది ఇంకా ఉంటూనే ఉంది. దానివల్ల గ్లోబల్ ఇన్ఈక్వాలిటీస్ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లో ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయనుకోండి, ఇవి గ్లోబల్ ఎనర్జీ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, కానీ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ తక్కువగా ఉండుండొచ్చు. లేదా పవర్ గ్రిడ్స్ కావచ్చు, రూరల్ ఏరియాస్లో సరిగ్గా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కావచ్చు, లేదనుకుంటే ఉన్న దగ్గరే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినటం కావచ్చు, ఫుడ్ ప్రైసెస్ ఎక్కువగా ఉండటం కావచ్చు. సో వీటన్నింటి వల్ల కూడా ఏమవుతుంది, మళ్ళీ ఇబ్బందులు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు ఏంటి, మనము ఎనర్జీకి సంబంధించి
ఇప్పుడు బయోమాస్ ఎనర్జీ అనేసి పిలుస్తూ ఉన్నాము. అలానే ఫుడ్ నుంచి ఫ్యూయల్ని తయారు చేయటం కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ కావచ్చు, గోధుమలు కావచ్చు, లేదంటే రైస్ కావచ్చు. వీటి నుంచి ఫ్యూయల్ని తయారు చేయటం వల్ల మళ్ళీ మనకి ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ అన్నటువంటి ఒక డిబేట్ వస్తూ ఉంది. సో ఒకటి గమనించాలి, ఒకవైపు అగ్రికల్చర్కి బాగా డిమాండ్ పెరుగుతూ ఉంది, దానివల్ల క్లైమేట్ చేంజ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఇంకొక వైపు ఫుడ్ నుంచి ఫ్యూయల్ని తయారు చేయటం అన్నటువంటిది ఒక ఇష్యూగానే ఉంది. సో ఆల్టర్నేట్ సోర్సెస్ని మనం ఫ్యూయల్కి తీసుకోవాల్సి ఉంటుంది. రెండవది వచ్చేసరికి ఈ అగ్రికల్చర్ నుంచి వెలువడేటటువంటి మీథేన్ కావచ్చు, ఇలాంటి ఎమిషన్స్ని మనము ఎక్కువ తగ్గించడానికి వీలు పడదు, ఎందుకంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది అవసరం కాబట్టి. కానీ ఆ ప్రాసెస్లో ఏవైతే మనం వాడుతూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పెస్టిసైడ్స్, వీటికి మనం వాడేటటువంటి ఫ్యూయల్ కావచ్చు, అలానే ట్రాన్స్పోర్టేషన్కి వాడేటటువంటి ఫ్యూయల్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడేటటువంటి ఫ్యూయల్ కావచ్చు. సో వీటన్నింటిలో గనక మనము రెన్యూవబుల్ ఎనర్జీని గనక రీప్లేస్ చేసుకోగలిగితే అప్పుడు కొంతవరకు ఈ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గించవచ్చు, అంతేనా? అలాగే మన ఎనర్జీ నీడ్స్కి సంబంధించి, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇన్క్లూజివ్గా ఉండాలి. ఫ్యూయల్ ఎక్స్పాన్షన్స్ అన్నటువంటివి పెరిగే కొద్దీ మనం రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. అలా మన క్లైమేట్ గోల్స్ని మనం రీచ్ అవ్వాల్సి వస్తుంది. లేకపోతే మోస్ట్ వల్నరబుల్ కంట్రీస్ ఇంకా సివియర్ వల్నరబిలిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ ఎల్ఐసికి సంబంధించి, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బీమా సఖీ యోజన అన్నటువంటి ఈ స్కీమ్ని లాంచ్ చేయటం జరిగింది. మరి ఇందులో ఏంటి అంటే ఉమెన్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటిది. ఇది దాదాపు 2 లక్షల ఉమెన్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో 2 లక్షల ఉమెన్ ఏజెంట్స్ని దీని ద్వారా రిక్రూట్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. అయితే ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు 18 నుంచి 70 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళల్ని ఎంపవర్ చేయాలన్నటువంటిది లక్ష్యంగా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ని, అలానే స్టైఫండ్ని కూడా ఫస్ట్ 3 ఇయర్స్లో అందిస్తారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒకటి వచ్చేసరికి ఫినాన్షియల్ లిటరసీ అన్నటువంటిది వస్తుంది. ఫినాన్షియల్ లిటరసీ అన్నటువంటిది ప్రమోట్ చేయడానికి ఇది వీలవుతుంది. అట్లానే ఇన్సూరెన్స్ అవేర్నెస్ని కూడా ఎక్కువ మందిలోకి తీసుకెళ్లటానికి కూడా ఇది ఎంతగానో యూజ్ అవ్వటం జరుగుతుంది. మరి ఈ స్కీమ్ కింద ఉమెన్ ఏజెంట్స్ ఫస్ట్ ఇయర్ అయితే 7,000, సెకండ్ ఇయర్ 6,000, అలాగే థర్డ్ ఇయర్ 5,000 పర్ మంత్ స్టైఫండ్ని అందుకోవటం జరుగుతుంది. వీళ్ళనే బీమా సఖీస్ అనేసి పిలుస్తూ ఉంటారు. అందుకే ఇది బీమా సఖీ యోజన అన్నటువంటి స్కీమ్. సో రూరల్ ఉమెన్ ఇలా ఒక ఛాన్స్ని తీసుకోవచ్చు అనమాట బీమా సఖీస్ అయ్యేందుకు. సో దానికి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ అవేర్నెస్ని కలిగించడానికి కోసమే ఈ ప్రోగ్రామ్ని తీసుకుని వచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నటువంటిది లైఫ్ లాంగ్ లెర్నింగ్ మరియు ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఇవ్వటం కోసం, దాన్ని ప్రమోట్ చేయటం కోసం డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ని ఫైనలైజ్ చేయటం జరిగింది. సో దీనిని మనం జిఎస్ పేపర్ 2లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అన్నటువంటి టాపిక్ కింద, హ్యూమన్ రిసోర్సెస్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే మనం గమనించాలి, ఈ యొక్క ఆర్పిఎల్ అనేసి పిలుస్తాం, రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ అని చెప్పేసి. ఏంటి అసలు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ అంటే? ఇది డీసెంట్రలైజేషన్ అలానే లోకల్ గవర్నెన్స్, ఈ రెండింటిని కూడా ఇది చాలా ప్రమోట్ చేస్తుంది. దేనికోసం అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని బెటర్గా ప్లాన్ చేయాలి అన్నా, ఇంప్లిమెంట్ చేయాలి అన్నా డీసెంట్రలైజేషన్ అవసరం అన్నట్టుగా గుర్తిస్తుంది. అంతేకాదు రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నటువంటిది. సో ఇది ఏం చేస్తుంది? ఒక ఇండివిజువల్ యొక్క స్కిల్స్ని అసెస్ చేసి వాళ్ళకి కొన్ని స్కిల్స్ని నేర్పించడం ద్వారా, అది ఫార్మల్ లెర్నింగ్ కావచ్చు, ఇన్ఫార్మల్ లెర్నింగ్ కావచ్చు, అట్లానే నాన్ ఫార్మల్ లెర్నింగ్ అయినా కావచ్చు, అందించడం ద్వారా వాళ్ళకి ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ అన్నటువంటిది ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే వాళ్ళు ఇటు డిజిటల్ లిటరసీ, ఫినాన్షియల్ లిటరసీ, అలానే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్, వీటన్నింటి కాన్సెప్ట్స్కి కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారనమాట. దీనికి ఎలాంటి ఫీని కూడా తీసుకోరు. సక్సెస్ఫుల్గా ఈ సర్టిఫికేట్ని పొందినటువంటి వాళ్ళు 500 రూపాయల
ఇన్సెంటివ్ని కూడా అందుకుంటారు. అయితే ఈ యొక్క నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్స్, అలానే డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్ ఇవి ఉంటాయన్నమాట. ఇవి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్గా ఉండి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాయి. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేసి ఏర్పాటు చేయటం, సో స్కిల్ ఇండియా మిషన్ ఏదైతే మనకు ఉందో అందులో ఉన్నటువంటి ఆ గ్యాప్స్ని ఫిల్ చేయటం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వర్క్స్ ఫోర్స్కి కూడా మనకు కావాల్సినటువంటి స్టాండర్డ్స్కి తగినట్టుగా వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేయటం, దాని ద్వారా వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళకంటూ రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి రికగ్నిషన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అలానే వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని వాళ్ళకి సస్టైనబుల్ లైవ్లీహుడ్ వచ్చేదాకా ఆపర్చునిటీస్ని అందించడం, ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయటం. ఎలా ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేస్తారు? ఇక్కడ నాలెడ్జ్ని అందించటం అనమాట. దాని ద్వారా ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయటం, వర్క్ ఆపర్చునిటీస్ని కలిగించటం. అంటే ఏంటి? గ్రామ పంచాయతీ యొక్క డెవలప్మెంట్ వర్క్ ద్వారా వాళ్ళకి వర్క్ ఆపర్చునిటీస్ కలిగిస్తారు. స్కిల్ డెవలప్మెంట్, ప్లానింగ్, గ్రామ పంచాయత్ లెవెల్లో డీసెంట్రలైజేషన్కి ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి. అవునా? మరి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 కింద కదా దీన్ని తీసుకురావటం జరిగింది. దాంట్లో ఈ రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ అన్నటువంటిది ఇండివిజువల్స్ ఈ ఫార్మల్ రికగ్నిషన్ అన్నటువంటిది వస్తే దాని ద్వారా అన్ని లెర్నింగ్ ఫార్మ్స్లో, అంటే అకాడమిక్గా కావచ్చు, వొకేషనల్గా కావచ్చు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కావచ్చు, ఇలా లైఫ్ లాంగ్ లెర్నింగ్ మరియు ఎడ్యుకేషన్ని వాళ్ళకి అందించడానికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ని ఇప్పుడు UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నటువంటిది ఫైనలైజ్ చేసింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, తమిళనాడులో టంగ్స్టన్ మైనింగ్కి సంబంధించి దానికి అగెనెస్ట్గా ఒక రిజల్యూషన్ని అక్కడ అసెంబ్లీ తీసుకురావటం జరిగింది. మరి ఈ కంటెక్స్లో మనం దేని కింద చదువుకుంటాం? కరెంట్ అఫైర్స్ అన్నటువంటి దీని కింద చదువుకుంటాము. అలానే ఎకానమీలో మైనింగ్ మరియు మినరల్స్ అన్నటువంటి టాపిక్ కింద కూడా చదువుకుంటాం. అయితే ఇక్కడ టంగ్స్టన్ అంటున్నారు. టంగ్స్టన్ అన్నటువంటిది ఒక రేర్ హెవీ డెన్స్ మెటల్ అన్నమాట. హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్నటువంటిది అన్ని మెటల్స్లో కల్లా. దీనిలో చాలా హార్డ్నెస్ అన్నటువంటిది ఉంటుంది, హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది, కరోషన్, వేర్ వీటన్నింటికి కూడా రెసిస్టెన్స్ని ఇది కలిగి ఉంటుంది. సో గ్రేష్ వైట్ కలర్లో ఇది ఉంటుందన్నమాట మనకి. అయితే మోస్ట్లీ వీటిని కాల్షియం టంగ్స్టేట్ లేదంటే దీన్నే స్కీలైట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అది కాకుండా ఇంకొకటి వోల్ఫ్రమైట్ లేదా ఐరన్ మ్యాంగనీస్ టంగ్స్టనేట్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. సో ఈ ఓర్స్ నుంచి ఈ టంగ్స్టన్ని అబ్టైన్ చేసుకోవటం జరుగుతుంది. అంతేకాదు టంగ్స్టన్ని క్రిటికల్ మినరల్గా కూడా భావిస్తారు. క్రిటికల్ మినరల్ అంటే ఏంటి? హై టెక్నాలజీ ఇండస్ట్రీస్లోను, డిఫెన్స్లోను, క్లీన్ ఎనర్జీ అప్లికేషన్స్లో దీని యొక్క రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే క్రిటికల్ మినరల్గా కూడా దీనిని కన్సిడర్ చేయటం జరుగుతుంది. మరి మనం ఇండస్ట్రీలో టూల్ గాను, కటింగ్ టూల్స్ గాను, డ్రిల్స్కి, ఎందుకంటే అంత హార్డ్గా ఉంటుంది కాబట్టి. అలానే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అంటే లైట్ బల్బ్స్, ఎక్స్రే ట్యూబ్స్, అలాగే ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ వీటన్నింటికి యూజ్ చేస్తారు. అలానే ఏరోస్పేస్ మరియు డిఫెన్స్లో యూజ్ చేస్తారు. మెడికల్ అప్లికేషన్స్ ఉంటాయి. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, టెక్నాలజీ సెక్టార్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నటువంటి ఉంటాయి. అయితే టంగ్స్టన్కి సంబంధించి ఎక్కువగా వీటి డిపాజిట్స్ ఎక్కడున్నాయి అన్నటువంటిది చూస్తే, ఒకటి రాజస్థాన్లో ఉన్నటువంటి దేగానా మైన్స్ ఏవైతే ఉన్నాయో, నాగ్పూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి దేగానా మైన్స్ అన్నమాట. వీటిలో టంగ్స్టన్ మైనింగ్ అన్నటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అలాగే రెండవది ఏపీలో ఈ స్కీలైట్ అన్నాం కదా, ఈ స్కీలైట్ డిపాజిట్స్ అన్నటువంటివి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కనుక్కోవటం జరిగింది. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో. అలాగే మూడవది వచ్చేసరికి కర్ణాటకలో కూడా మనం చూస్తే చిత్రదుర్గ అన్నటువంటి ప్లేస్ ఉంది కదా, చిత్రదుర్గ కావచ్చు, మైసూర్ రీజన్ ఇక్కడ ఉన్నాయన్నట్టుగా గుర్తించారు. అట్లానే తమిళనాడు స్టేట్లో కూడా. అయితే ఇప్పుడు మనం చూస్తే ఇండియా చాలా వరకు టంగ్స్టన్ రిక్వైర్మెంట్ని ఈ ఇంపోర్ట్స్ ద్వారానే తీర్చుకుంటూ వస్తుంది. అయితే మనము మన ఇండియాలో ఈ ప్లేసెస్ చూసాం డిపాజిట్స్ ఎక్కడున్నాయనేసి. ప్రపంచంలో అయితే కనుక 80% గ్లోబల్ ప్రొడక్షన్ అన్నటువంటిది మనకి చైనా నుంచే వస్తుంది. ఆ తర్వాత రష్యా, కెనడా, వియత్నాం ఇలాంటి దేశాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు కాంట్రవర్సీ ఏమైంది అన్నటువంటిది మనం చూస్తే,
యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఏం చేసింది, టంగ్స్టన్ మైనింగ్ రైట్స్ ని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అన్నటువంటి దానికి ఇచ్చిందనమాట. వేదాంత లిమిటెడ్ కి సంబంధించిన సబ్సిడరీ ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అన్నటువంటిది. అయితే ఇది ఏం చేసింది అంటే తమిళనాడులో మదురై ఉందా, మదురై దగ్గరలో ఉన్నటువంటి మేలూర్ రీజియన్లో ప్లేసెస్ని గుర్తించడం జరిగింది. అయితే అది బయోడైవర్సిటీ రిచ్ రీజియన్ కూడా. సో అక్కడ ఆక్షన్ అన్నటువంటిది కూడా అయిందనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి నయక్కర్ పట్టి టంగ్స్టన్ బ్లాక్ అన్నటువంటి దాదాపు 2000 హెక్టార్లు కలిగి ఉంది. అదంతా కూడా ఏంటి అంటే అక్కడ స్కీలైట్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా గుర్తించారు. అంతేకాదు పెరియార్ కెనాల్ ఏదైతే ఉందో, ఈ పెరియార్ కెనాల్ కూడా ఈ మైనింగ్ ఆపరేషన్స్ కి కావాల్సినటువంటి వాటర్ రిసోర్సెస్ ని అందించగలదు అన్నట్టుగా గుర్తించారు. సో రిసోర్స్ పొటెన్షియల్ ఎలా ఉంది అన్నటువంటిది కనుక మనం పక్కన పెడితే బయోడైవర్సిటీ హెరిటేజ్ ఏరియాస్లో ఈ సైట్ అన్నటువంటిది వచ్చింది. మనం గమనించాలి, అరిట్టపట్టి అలాగే మీనాక్షిపురం విలేజెస్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఎకలాజికల్గా కల్చరల్గా చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ సైట్ ఇది. మరి అందుకే ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అన్నటువంటివి చాలా వ్యక్తమయ్యాయి. ఎందుకు, ఈ ఓర్ని ప్రాసెస్ చేసేటప్పుడు చాలా హార్మ్ఫుల్ మెటల్స్ అన్నటువంటివి రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సనిక్, కాడ్మియం, లెడ్ ఇలాంటివన్నీ అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ని దెబ్బతీస్తాయి, హ్యూమన్ హెల్త్ని పాడు చేస్తాయి అన్నట్టుగా చాలా మంది యాక్టివిస్టులు, పబ్లిక్ కూడా దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ రీజియన్కి చాలా కల్చరల్ సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది కూడా ఉంది. సో ఆ కంటెక్స్ట్లోనే ఇప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, దీనికి అగెనెస్ట్గా ఒక రిజల్యూషన్ని కూడా అడాప్ట్ చేసుకోవటం జరిగిందనమాట. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.